గారు మళ్ళీ ఇస్తాను మీకు ఒకసారి. మనతో తాడూరు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఫోన్ లైన్లో ఉన్నారు. తాడూరు గారు నమస్కారం. నమస్తే అండి. తాడూరు గారు ఇప్పుడే ఒక రోహింగ్యా వివరాలు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో రాజగోపాల్ అని కేరళ ఆరిజిన్ ఉన్న ఒక పత్రిక ఎడిటర్, ద టెలిగ్రాఫ్ అనే పత్రిక ఎడిటర్, ఆయనకి పాస్పోర్ట్ ఉన్నది, అయినా ఆయన ఓటు తీశారు. ఓటు తీసాం కాబట్టి ఇప్పుడు పాస్పోర్ట్ రెన్యువల్ కూడా వీలు కాదంటూ ఉన్నారు. మరి ఈయన ఏ రోహింగ్యానో మీరే చెప్పాలి. అలాగే వెస్ట్ బెంగాల్లో ఓటర్ లిస్టులో పేర్లు ఎన్నికలు అయిపోయినాయి, 34 లక్షల ఓట్లు గాలిలో పెట్టారు. వాళ్ళు ఓటర్లా పౌరులా కాదా తేల్చలేదు. రేషన్ కార్డులు పీకేసే పనిలో ఉన్నారు ఈ ఓటర్లు. విదేశస్తుల్ని ఈ గత 10 ఏళ్లలో కాంగ్రెస్ 2004 నుంచి 14 దాకా 60,000 మంది పైగా విదేశస్తులను గుర్తించి బయటికి పంపితే, మీ హయాంలో ఈ 12 ఏళ్లలో బయటికి పంపింది కేవలం 3,000 మందిని. మీరేమో దేశమంతా రోహింగ్యాల పేరుతో రాజకీయం చేస్తారు. మరి ఎందుకు వాళ్ళని గుర్తించరు? ఇప్పుడే పుల్లారావు గారు చెప్పారు, నేపాల్ వాళ్ళు లక్షల మంది ఉన్నారని. నేపాల్ ఓట్ల గురించి ఎప్పుడు మాట్లాడరు. నేపాల్ వాళ్ళు ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇక్కడ రాజగోపాల్ గారు ముస్లిము కాదు, రోహింగ్యా కాదు, వాళ్ళ నాన్న గాంధేయవాది, ప్రొఫెసర్గా పనిచేశారు. ఆయనకి పాస్పోర్ట్ కూడా ఉంది, అయినా ఆయన ఓటు తీశారు సర్లో. ఎలా అర్థం చేసుకోవాలి తాడూరు గారు? ఎలా అర్థం చేసుకోవాలంటే శ్రీనివాసరావు గారు, ఇప్పుడు మనం ఇండివిజువల్ గ్రీవెన్స్ బదులు నేను చెప్తాను, మనం రాజ్యాంగ పరిధిలో పనిచేస్తున్నటువంటి భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 140 కోట్ల జనాభా ఉన్న దేశం. ఆల్రెడీ మనకు బార్డర్ కంట్రీస్, ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, ఇటువంటి వాటితో మనకు అనేకమైన, బంగ్లాదేశ్తో అనేకమైన థ్రెట్ను కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. సో ఇటువంటి దశలో ఈ రాజ్యాంగ పరిధిలోని, హలో ఉన్నారా? వింటున్నా సార్, చెప్పండి. ఇది కాన్స్టిట్యూషనల్ రైట్ అండి. ప్రభుత్వము రాజ్యాంగ పరిధిలో వ్యవహరిస్తూ రాజ్యాంగంలో రాసుకున్నటువంటిదే, ఇలా కొత్తగా తెచ్చింది కాదు. గతంలో నెహ్రూ గారి కాలంలో రాజ్యాంగ పరిషత్తులో మనం రాజ్యాంగం పెట్టుకున్నప్పుడే రాసుకున్నటువంటి ఆర్టికల్స్ ప్రతి 10 ఏళ్లకోసారి SIR జరగాల్సిందే. మనకు కొంత మేరకు కరోనా ఇవన్నీ రావడం వల్ల కొంత లేట్ అయింది. ఇంతకుముందు వక్తలు ఎవరో మాట్లాడుతూ మొత్తం మోడీ గారి మీదనే బురద జల్లే విధంగా వారు మాట్లాడినారు. ఐ డోంట్ నో హూ ఇది. నేను ఒకటే మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, ఎలక్షన్స్ ఇప్పుడు తెలంగాణలో ఏం లేవండి. మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ SIR? వారు అన్నారు 7 ఓట్లు ఉంటే ఆడ పోయి ముందు చేస్తామట. ఇప్పుడేం ఓట్లు లేవు కదా ఇంకా 3 ఏళ్ల దాకా. రాజ్యాంగ ఇంత పెద్ద భారతదేశంలో ఎలక్షన్సే అంచెల వారిగా. రెండోది తాడూరు గారు ఒక్క సెకండ్, మీరు ఇక్కడ ఉన్న డిబేట్ లో అందరూ అంగీకరించేది, మీరు SIR జరపండి, విదేశస్తులను గుర్తించండి, బయటికి పంపండి, ఎవరు వద్దట్లా. వినండి, కానీ ఆ పేరుతో మీకు ఓట్లేరనుకున్న వాళ్ళందరి ఓట్లు పీకేసేసి వాడికి స్పెల్లింగ్ మ్యాచ్ కాలేదని. రాజగోపాల్ గారి విషయం నేను 27 లక్షల మంది కేసులు మీ ముందు పెట్టలేను కదా. నేనేమంటున్నా శ్రీనివాస్ గారు, మీరు అడిగిన ప్రశ్న వల్ల ప్రజలకు కూడా ఒక డౌట్ పటాపంచలు అవుతుంది. చెప్పండి. ఈసారి తెలంగాణలో ఒక్క BLO ఎంబడి ఎన్ని పార్టీలు ఉంటే రికగ్నైజ్డ్ పార్టీలు అన్ని BLA2లు ఉన్నారు వాళ్ళ ఎంబడి, BLOలు ఎంబడి. మరి అంటే వాళ్ళ పార్టీల నాయకులు దొంగలు అన్నట్ట? లేదు సార్, కాగితం రాసిస్తారు, తర్వాత మీరు యాడ్ చేయరు కదా లిస్ట్ లో. జరుగుతుంది కదా. మేము కాదు కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మాకు భయమే ఉంది ఇక్కడ. అయ్యో, ఒక్క బీజేపీ నాయకుడు తాడూరు గారు మీ జాతీయ అధ్యక్షుడితో సహా రాష్ట్రంలో ఉన్నారు. సర్లో మాకు భయాలు ఉన్నాయని ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడి మాట చూపించండి తెలంగాణలో. చెప్తున్నా కదా సార్, నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, మీరే చెప్తున్నారు ఫస్ట్ భయాలు కాదు మీరు అంటున్నది. ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉండి బేలగా ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటారు సార్? ప్రజలకు అది విశ్వాసం కల్పించే చర్యలేనా? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఎందుకు రోడ్డు మీద పడుతుంది సార్? అట్లాంటి కేరళలో ఎందుకు పడలేదు సార్? మరి వాళ్ళే గెలిచిరు కదా సార్. ఇప్పుడు తిట్టేటోళ్ళే. కేరళకు ఒక ఆర్గ్యుమెంట్, బెంగాల్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంటది, ఇంకో దగ్గర ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంటుందా సార్? ఈవీఎంలు మంచి, వాళ్ళు ఓడిపోతారేమో ఈవీఎం. నేను ఆర్గ్యుమెంట్లకు వెళ్ళట్లేదు కానీ తాడూరు గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు ఒకటి ఓటర్ లిస్ట్ లో పేరు ఎక్కిచ్చేది BLOనా కేంద్ర ఎన్నికల సంఘం? ఫైనల్ గా ఎవరు చెప్పండి? కేంద్ర ఎన్నికల సంఘం. కేంద్ర ఎన్నికల సంఘం అంటే మన గురజాడ అప్పారావు గారు అన్నారు, దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నారు కదా. కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి సంస్థ. దాని వకీలుగా నన్ను విలువలేదు ఇక్కడ మీరు డిబేట్ లోకి. నేను ఓన్లీ పార్టీ రిప్రజెంటేటివ్. మా బీజేపీ పార్టీ
చెయ్యట్లేదు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నాకు విశ్వాసం ఉంది నా స్వయం ప్రతిపత్తి సంస్థల మీద. నా దేశంలో ఉన్న ఈసీఐ కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, లెజిస్లేచర్ కావచ్చు, ఇవన్నిటి మీద నేను విశ్వాసం కలిగిన వాడిని. నేను ఒక అడ్వకేట్ ని. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది నాకు. సో ఎవరికైనా ఇండివిజువల్ గ్రీవెన్స్ వస్తే నా రాజ్యాంగం నన్ను కాపాడుతుంది. నా హక్కుల్ని కాపాడుకునే శక్తి, యుక్తులు భారతదేశ ప్రజలు. సార్ 27 లక్షలు నేను అడుగుతున్నది, మీరు ఎన్నికల సంఘం ఏజెంట్ కాకపోవచ్చు కానీ అధికారులు ఈసీఐకి ఇక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో రాష్ట్ర ప్రభుత్వం కాన్సెంట్ ఇస్తుంది. వీఆర్ రెడీ సార్, మేము సరంజామా మీకు ఇస్తాము, సెక్యూరిటీని ఇస్తాము, శాంతి భద్రతలు రాకుండా చూస్తాము, తర్వాత అధికారులను కూడా కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అంగన్వాడీ అధికారులు కానీ, టీచర్లను కానీ మొత్తం రాష్ట్ర నేను కాదట్లేదు సార్, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం క్యాడరే కింద పనిచేసేది. ఫైనల్ గా ఓటర్ లిస్ట్ లో పేర్లు అధికారికంగా ముద్రించేది, అధికారికంగా ఎన్రోల్ చేసేది ఎవరు సార్? ఇప్పుడు ఈ అధికారులే కదా. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చే డాటా ఎన్రోల్ అవుతుంది కదా. ఒక్క ఎన్నికల కమిషనర్ ముగ్గురు ఉంటారేమో ఆడ కూర్చొని 30 మంది ఆ ఆఫీస్ లో డ్యూటీ ఉంటుందేమో. చేసే వర్క్ అంతా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ప్రభుత్వ అధికారులే చేస్తారు కదా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ ఉద్యోగులు ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు, అందుకని బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడలా. నాకు లేదు, ఈ ప్రాసెస్ జరగాలేదే దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. యాజ్ అన్ అడ్వకేట్ ఆయన నేను 2 ప్రశ్నలు అడుగుతా సార్. ఒకటి చెప్పండి, మోడీ గారి ప్రభుత్వం వచ్చి 12 ఏళ్ళు అయిపోయింది. ఈ 12 ఏళ్లలో సర్వ్ చేయనివ్వండి, చేయకపోనివ్వండి, ప్రతి ఎన్నికల్లో మీరు రోహింగ్యాలని మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో ఎంతమంది రోహింగ్యాల్ని నేను చూపిస్తాను. బాలనగర్ పంపించండి సార్, బయటకు ఎవరు వస్తున్నారు? ఓటింగ్ జరుగుతుంది. వాళ్ళని ఎందుకు బయటికి పంపట్లేదు మీరు? సార్ దానికి చట్టాలు ఉంటాయి కదా. చట్టాలు తీసుకుంటే బీజేపీ పార్టీ కార్యకర్తలు కట్టెలు పట్టుకొని కొడితే కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఉంది, మీ గణపతి వాళ్ళు అమిత్ షా గారికి చెప్పలేరా వచ్చి తీసుకోండి అని? అరే దానికి ప్రాసెస్ ఉంటుంది సార్. ఇలా మీరు ఓటు విషయం ఇంత పాస్పోర్ట్ అన్నారు. పాస్పోర్ట్ ఎవరికి ఇస్తారు సార్? దళాయి లామా గుడికి పాస్పోర్ట్. ఎవరైనా అసైలం తీసుకుంటే ఇస్తాము. ఇలా బంగ్లాదేశ్ ప్రధాని ఈడ ఉన్నది. అవన్నీ చట్టాలు చూసుకుంటాయి సార్. అవన్నీ చట్టాలు తన పరిధిలో తను పనిచేస్తాయి. చట్టాల మీద విశ్వాసం కానీ రాజ్యాంగం. బంగ్లాదేశ్ ప్రధానికి ఇస్తారు కానీ ఇక్కడ రాజగోపాల్ గారికి పాస్పోర్ట్ ఇవ్వరా? రాజగోపాల్ గారు ఇండివిజువల్ గ్రీవెన్స్ కోర్టుకు పొమ్మనండి. అక్కడ ఉన్న ఎర్రింగ్ అఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకుందాం. మేమేమన్నా ఎన్కేసుకు వస్తామా అటువంటి సమస్యలు జరిగితే? రెండోది తాడూరు గారు జరిగితే వద్దు. తాడూరు గారు ఇక్కడ రెండో పాయింట్ ఈ దేశంలో 2 జెండాలు ఎగిరినాయి. ప్రభుత్వ పథకాలకి కాశ్మీర్ లో ఒక జెండా ఎగిరింది, భారతదేశంలో ఒక జెండా. రైట్ అండి, ఓకే, ఒకటే జెండా. దేశం అంతా 3 రంగుల జెండా ఎగిరేట్టు చూద్దాం. కానీ నా ప్రశ్న, ప్రభుత్వ పథకాలకి ఓటర్ లిస్ట్కి మీరు ఒక అడ్వకేటు, సీనియర్ రాజకీయ నాయకులు, ఇప్పటిదాకా ఎప్పుడన్నా ప్రభుత్వ పథకాలకి ఓటర్ లిస్ట్ లో పేరుందా లేదన్నది ప్రామాణికమైందా? రైట్ క్వశ్చన్. నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యు, దీస్ ఆర్ ఆల్ సపోర్టివ్ డాక్యుమెంట్స్. పాస్పోర్ట్ కావచ్చు, ఓటర్ లిస్ట్ కావచ్చు, ఇంకేదైనా కార్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు సిటిజన్షిప్ కి సపోర్టివ్ సెకండరీ ఎవిడెన్స్. తప్పకుండా ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కొంత వాల్యూ ఉంటుంది. బట్ పాస్పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్, ఓట్ అనేది ఓట్ వేయడానికి డాక్యుమెంట్, ఆధార్ కార్డ్ అనేది రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కి ప్రూఫ్. ఒక్కొక్కసారి ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీద డౌట్ వస్తే కన్సర్న్ ఆఫీసర్ కి, కన్సర్న్ అథారిటీకి డౌట్ వచ్చినప్పుడు ఇంకో పాస్పోర్ట్ ఉందా అని అడుగుతారు. లేకపోతే ఇంకో సపోర్టివ్ ఇది ఓటర్ ఐడి ఉందా అని అడుగుతారు. ఏవి లేకపోతే ఒక కరెంట్ బిల్ ఉందా అని అడుగుతారు. ఇంకోటి అడుగుతారు. దీస్ ఆర్ ఆల్ మనకు సిటిజన్షిప్ కి సపోర్టివ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు అధికారులకు ఒక రకమైన సమాహారం. ఇవన్నీ మన ఇండియన్ సిటిజన్షిప్ కి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ ద్వారా ఎవరైనా నేను సిటిజన్ అంటే, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, 1980లో ఆమె ఓటు ఎన్రోల్ అయింది, 1983లో ఆమె ఓటు వేసింది. అట్లా చేయకూడదు కదా. చెప్పండి, ఎంపీ అయింది, దేశ ప్రధాని అయినప్పుడు సుబ్రహ్మణ్యం గారు కేసు వేసారు, ప్రధాని కాకుండా ఆగిపోయినారు. ఇక ఇట్లా పెట్టేద్దామా విదేశస్తులు? మరి మీరెందుకు ఇండివిజువల్ కేసు మాట్లాడుతున్నారు? నేనేమంటున్నా, మీరు అన్న సార్ ఇది ఇండివిజువల్. సోనియా గాంధీ గారు అనేది ప్రజల యొక్క ప్రతిగా ఈజీగా అర్థమవుతుందని మీకు చెప్తున్నా. నేను అదే అడుగుతున్నాను సార్. ఇప్పుడు చెప్పండి, ప్రభుత్వ పథకాలకి ఓటర్ లిస్ట్ ని కూడా లింక్, ఎందుకంటే కనీసం ప్రజలకు మంచిదే ఆ సమాచారం తెలిస్తే పట్టించుకోవడం కూడా కనీసం వెరిఫికేషన్ కి అడ్డుపడతారు ఏంటండి? మేము ఓట్ల బందీ చేస్తే దురంధర్ సినిమా వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు, సినిమా హాల్లో పోయి బయటకు వచ్చినప్పుడేమో నోట్ల బందీ చేసిండు మోడీ అంటారు. ఆ ఆర్టికల్ 370 తీసేస్తున్నాం ఒకటి అంటారు. మేము ఏదైతే సంకల్పం చేసుకున్నామో, మేము రామ మందిరం కడతామన్నాం, కట్టినాం, జమ్మూ కాశ్మీర్ లో 2 జెండాలు ఉండడానికి వీల్లేదు, 2 ప్రధానమంత్రులు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు అనుకున్నాం. చేసినాం, చెయ్యగలిగేది చెప్పింది చేయగలిగేది మా ప్రభుత్వం.
ఇవాళ రాజ్యాంగంలో ఎక్కడో మేము కాదు సార్, ఇప్పుడు ప్రజలు ఓట్లేసి నాయకులు ఎన్నుకోవాలా, నాయకులు ఎవరు ఓట్లేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది కదా చర్చ సార్. ఇప్పుడు పర్సెంటేజ్ వెస్ట్ బెంగాల్లో 93% శ్రీనివాస్ గారు మొన్న మీరు మంచి డిబేట్ చేస్తారు కదా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ డిబేట్స్. మా సీన్ అన్న చాలా మషూర్. నేను కూడా మీ డిబేట్ ఎందుకు చూస్తా అంటే ఇంత సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. మరి అన్ని టీవీ ఛానల్ దొరకదా అంటే ఏది ఇష్టమైతే ఎన్న సబ్జెక్ట్ దొరికితే అలా తీసుకుంటాం. సో రెండోది నేను ఏమంటున్నా, వెస్ట్ బెంగాల్లో 93% పోలింగ్ అయింది. తెలంగాణలో ఎంత ఉందండి? 50%. ఎందుకు అంటే కొన్ని బస్సులు ఇప్పుడు మీకు జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఉంది, బస్సులు గట్టి ఆంధ్రాలో ఓటు ఉంటే ఆంధ్రాకి పోతారు. మా ఉప్పల్ నియోజకవర్గం ఉంది, జనగాం నుండి వరంగల్ నుండి పాపం బస్సు పట్టుకొని వచ్చారు. వాళ్ళకి అక్కడ డబుల్ ఓటింగ్ ఉంది. తీయొద్దా? గోస్ట్ ఓటింగ్ చేయొద్దా? ఈ చచ్చిపోయిన చేయండి. నేను మీరు దొంగ ఓట్లు తీసేయండి, చచ్చిపోయిన వాళ్ళు తీసేయండి, రెండు చోట్ల తీసేయండి, కానీ జెన్యున్ ఓట్లను బతికించండి. మీకు ఓట్లు తీసేస్తే ఇప్పుడు రాజగోపాల్ బంగ్లాదేశీ కాదు, రోహింగ్యా కాదు, నేపాల్ నుంచి వచ్చినోడు కాదు, ఆయన ఒక ఎడిటర్ పత్రిక. ఆయన ఓటు పోవడంతో పాటు పాస్పోర్ట్ పోయిందని నెత్తినోరు బాదుకుంటున్నాడు. కనీసం ఇప్పటికైనా కనికరించండి. విదేశస్తులు ఏర్పారండి, ఎవరు వద్దనరు. ఏమో మొత్తంగా అనేక ఉదాహరణలు బయటపడుతున్నాయి దేశవ్యాప్తంగా. ఓట్లు అకారణంగా తొలగించారు. 2002 ఓటర్ లిస్టు కూడా నిజంగా అప్పటి ఓటర్ లిస్టే కాదన్న సందేహాన్ని రాజగోపాల్ గారు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలకి ఓటర్ లిస్టులో పేరు ఉండటం అనివార్యంగా కనపడుతున్న పరిస్థితి. చాలా రాష్ట్రాలు ఇప్పటికే సంక్షేమ పథకాలకి తర్వాత ఓటర్ లిస్టుని పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉండేలాగా శాయశక్తులా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. ఓటే కదా అని పట్టించుకోకపోతే రేపొద్దున ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సర్టిఫికెట్లు కానీ అందే అవకాశం కూడా